సో నిన్న క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ చూసాం కదా. సో జస్ట్ మనం బేసిక్ ఎగ్జాంపుల్ చూసాం, అలా అసలు ఎలా ఇన్హెరిట్ చేయొచ్చు అనేది చూసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్హెరిటెన్స్లో టైప్స్ గురించి చూద్దాం. సో మనకి ఇన్హెరిటెన్స్లో 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, తర్వాత మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరారికల్, హైబ్రిడ్ అంటే అన్నిటి కలిపితే మనకు ఫామ్ అయ్యేదే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే మీకు ఒక పేరెంట్ నుంచి చైల్డ్ వస్తుంది. సో మనకి బేసికల్గా మన ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ పేరెంటు, సో దాని నుంచి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసే డెవలపరు. సో ఇక్కడ మీకు ఎంప్లాయీ ప్రాపర్టీస్ అన్ని రీయూజ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా డెవలపర్కి ఉండే ప్రాపర్టీస్ కానివ్వండి వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ప్రాపర్టీస్ అంటే మనకి యాట్రిబ్యూట్స్, బిహేవియర్. యాట్రిబ్యూట్స్ అంటేనేమో మీకు వేరియబుల్, బిహేవియర్ అంటేనేమో మెథడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మనకి ఎంప్లాయీ ఉంది, ఏనా పేరెంట్ డెవలపర్కి. సో ఎంప్లాయీ దెన్ డెవలపర్ దెన్ సీనియర్ డెవలపర్. సో ఇట్స్ లైక్ గ్రాండ్ పేరెంట్, పేరెంట్, దెన్ యూ హ్యావ్ చైల్డ్. సో మనకి ఎంప్లాయీలో ఏవైతే ఉన్నాయో అవి డెవలపర్ వాడుకోవచ్చు. సో డెవలపర్లో ఉన్నాయి కూడా సీనియర్ డెవలపర్ వాడుకోవచ్చు. ఎక్స్ట్రా ఆయనకి ఇంకొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు మోర్ దాన్ 1 లెవెల్ వెళ్ళిద్ది. సింగిల్ ఇన్హెరిటెన్స్లో జస్ట్ ఒక లెవెల్ వెళ్ళిద్ది. సో ఇక్కడ మోర్ దాన్ 1 లెవెల్ వెళ్ళిద్ది. సో ఇక్కడ బేసికల్లీ మీకు చైల్డ్ వరకు వెళ్ళిద్ది. సో ఆ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ కావాలంటే వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే ఎగ్జాంపుల్కి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటే, సో బేసికల్గా మీకు ఒక చైల్డ్కి 2 పేరెంట్స్ ఉంటారు. ఈ పార్ట్ మీకు ఎగ్జాక్ట్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇండికేట్ చేసిద్ది. సో లేదా మనకి సపరేట్గా 2 పేరెంట్స్ కావాలి అనుకుంటే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఎంప్లాయీ ఉంటాడు, డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. సో ఈ ఇద్దరి నుంచి ఎంప్లాయీ కూడా ఈ ఇద్దరి నుంచి మీరు డెవలపర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే, సో మన ఎగ్జాంపుల్ని డీవియేట్ అవ్వకుండా నేనేం చేశానంటే మీకు డెవలపరుకి పేరెంట్ ఎంప్లాయీ, టీమ్ లీడ్కి పేరెంట్ ఎంప్లాయీ. సో నాకు డెవ్ లీడ్కి ఏం కావాలి, 2 ప్రాపర్టీస్ కావాలి. ఒకటేమో డెవలపర్ అయి ఉండాలి, లీడ్ చేసే ప్రాపర్టీస్ ఉండాలి. సో ఈ 2 ఫామ్ అయితే నాకు డెవ్ లీడ్ అవుతాడు. సో ఈ పార్ట్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాడు. అంటే మీకు ఒక చైల్డ్కి మోర్ దాన్ 1 పేరెంట్ ఉంటుంది కదా. సో దాన్నే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. లైక్ మనకు ఆర్గనైజేషన్లో హైరార్కీ ఉన్నట్టే. సో సిమిలర్గా మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంప్లాయీ, ఎంప్లాయీ నుంచి ఒక చైల్డ్ ఏమో డెవలపరు, ఇంకో చైల్డ్ ఏమో మేనేజరు. సో డెవలపర్కి ఎంప్లాయీ ప్రాపర్టీస్ ఉంటాయి, మేనేజర్కి ఉంటాయి, బట్ దేర్ ఓన్ స్పెసిఫిక్ ఉంటాయి. సో దీన్ని మనం హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఒక పేరెంట్ నుంచి మోర్ దాన్ 1 చైల్డ్ క్రియేట్ చేయగలిగితే దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ అన్ని ఇన్హెరిటెన్స్ని కలిసి కాంబినేషన్లో రాస్తుంటారు. జనరల్గా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ ది హైరారికల్ ఇన్హెరిటెన్స్ విల్ ఫార్మ్ ది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో మీకు మోర్ దాన్ 1 ఇన్హెరిటెన్స్ తీసుకొని ఫామ్ చేసేదాన్నే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇలానే ఎగ్జాక్ట్గా ఉండాలని రూల్ లేదు. సపోజ్ మీకు ఏ నుంచి జూనియర్ డెవ్ లీడు, సీనియర్ డెవ్. సో ఇక్కడ మీకు చూడండి, ఇది మొత్తం మీరు హైబ్రిడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటైర్ ఆల్సో వీ కెన్ మేక్ ఏ హైబ్రిడ్. సో మీకు ఏంటంటే అన్ని కాంబినేషన్. సో బేసికల్గా జనాలు ఎక్కువగా రిప్రజెంట్ చేసేది ఇలా చేస్తుంటారు, ది కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ అండ్ హైరార్కికల్ విల్ ఫార్మ్ ది హైబ్రిడ్. అలానే స్ట్రిక్ట్గా చేయాలని రూల్ లేదు, మీరు ఏ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే డెవలపరు, టీమ్ లీడ్ అనే వాళ్ళిద్దరు ఎంప్లాయీ నుంచి వస్తున్నారు. సో వాళ్ళు ఎంప్లాయీ ప్రాపర్టీస్ షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఏమవుతుంది, డెవలపరు, టీమ్ లీడ్ నుంచి డెవ్ లీడ్ క్రియేట్ అవుతుంది. సో డెవ్ లీడ్కి ఏమేమి ఉండాలి, డెవలపర్ ప్రాపర్టీస్ ఉండాలి, టీమ్ లీడ్ ప్రాపర్టీస్ ఉండాలి. సో ఈ 2 ఫామ్ అయితే ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి నాకేంది, సీనియర్ డెవ్ లీడ్, జూనియర్ డెవ్ లీడ్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకేందంటే టీమ్ సైజ్ వ్యారీ అవ్వచ్చు. సీనియర్ డెవ్ లీడ్ అయితే 2 టీమ్స్ మేనేజ్ చేస్తాడు, అదే జూనియర్ డెవ్ లీడ్ అయితే 1 టీమ్ని మేనేజ్ చేస్తాడు. సో ఇలా మనం ఈ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ 1 ఇన్హెరిటెన్స్ ఫామ్ చేస్తే దాన్నే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం.
సో ఇది బేసిక్ ఐడియా. మనం 1 బై 1 తీసుకొని ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మనం ఆల్రెడీ ఏం చేసాము, సింగిల్ ఇన్హెరిటెన్స్ కవర్ చేసాము. ఎంప్లాయీ నుంచి మనం ఏం చేసాము, డెవలపర్ని క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఇది అయిపోయింది. ఐ హోప్ యు ఆర్ క్లియర్. సో నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇది ఎలా అంటే మీకు ఎంప్లాయీ నుంచి డెవలపర్ క్రియేట్ అవుతాడు, డెవలపర్ నుంచి సీనియర్ డెవలపర్ క్రియేట్ అవుతాడు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ కిందకు పెట్టి, సో క్లాస్ సీనియర్ డెవలపర్ అని ఇస్తున్నాం. సో ఈయన డెవలపర్ నుంచి ఇన్హెరిట్ అవుతున్నాడు. సో డిఫాల్ట్గా ఈయన ఎంప్లాయీలో ఉన్నవి, దాంతోపాటు డెవలపర్ క్లాస్లో ఉన్నాయి అన్నీ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాడు. సో మనం గిన జస్ట్ దీనికి SDev1 SDev2 అని క్రియేట్ చేస్తే, సో మీకు ఏవైతే డెవలపర్ క్లాస్లో ఉన్నాయో, ఎంప్లాయీ క్లాస్లో ఉన్నాయో అన్నీ యాక్సెస్ చేసుకోగలుగుతాడు. చూడండి మీకు 2 ప్రాపర్టీస్, ఒకటేమో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒకటి ఫస్ట్ నేమ్. ఓకే, ఐ థింక్ వీ నీడ్ టు సీ వేర్ ది ఎర్రర్. ఓకే, సో ఇది చూస్తున్నాం కదా. సో ఇది నేను యాడ్ చేసినట్టున్న మధ్యలో ఇది తీసేద్దాం. సో లెట్స్ చెక్ ది అవర్ క్లాస్ వాట్ ఇట్ హ్యాస్. సో ఎంప్లాయీలో మనకి ఇనిట్ ఉంది, డిస్ప్లే ఉంది, ఇంక్రీజ్ శాలరీ ఉంది. డెవలపర్ క్లాస్లోనేమో రైజ్ అమౌంట్, ఇనిట్ ఉంది, సో ఎక్స్ట్రా ఇది ఉంది. సో నువ్వు చెక్ చేద్దాం. ఇందాక నేను ఆ సూపర్ కాల్ చేశాను కదా, అది ఇప్పుడు ఇంకొక లెవెల్ యాడ్ అయిందిగా, మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఎనీవే విల్ చెక్. సో ఇప్పుడు చూడండి, మెథడ్ రిజల్యూషన్ తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సీనియర్ డెవలపర్ ఇక్కడ నేను క్రియేట్ చేయాల్సింది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాం. సో మనం ఆబ్జెక్ట్ అనేది సీనియర్ డెవలపర్ క్రియేట్ చేస్తున్నాం. సో మీరు గన సీనియర్ డెవలపర్ని క్లియర్గా చూస్తే ఈ ప్రింట్ చేయబోయే ముందు, సో మీకు క్లియర్గా అర్థమైంది. సో ఆయనకేంది బేసికల్గా సీనియర్ డెవలపర్లో మనకి ఫస్ట్ సీనియర్ డెవలపర్లో ఉన్నాయి చెక్ చేసింది, అక్కడ ఏం లేవు కాబట్టి డెవలపర్లో చెక్ చేసింది, తర్వాత ఎంప్లాయీ, తర్వాత ఆబ్జెక్ట్, ఇది బేస్ క్లాస్ దీంట్లో చెక్ చేసింది. సో రైజ్ అమౌంట్ అనేది రెంటల్లో ఉంది కాబట్టి ఏదైతే ఓవర్ రైడ్ అయ్యిద్దో అది తీసుకుంటుంది. సో నెక్స్ట్ డిస్ప్లే, ఇది ఎంప్లాయీ నుంచి వచ్చింది. సో బేసికల్గా మనకి ఎంప్లాయీలో డిస్ప్లే ఉంది, ఇంక్రీజ్ శాలరీ, ఈ మెథడ్స్ అన్ని వచ్చినాయి. ఓన్లీ ఒక ప్రాపర్టీ మాత్రం ఓవర్ రైడ్ అవుతుంది. సో మనకేమైంది, సో ఇక్కడ 1.4 ఉంది, అది మనం స్పెసిఫిక్గా డెవలపర్కి 1.1 చేసాం కాబట్టి, సో మనకేమైంది ఫస్ట్ సీనియర్ డెవలపర్ ఇక్కడ రిఫర్ చేస్తాడు, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాల్యూ తీసుకుంటాడు. సో దాని తర్వాత మనకి ఇక్కడ స్పెసిఫిక్ ఫంక్షన్ ఏం లేదు, ఓన్లీ ఇనిషియలైజేషన్ ఇనిట్ మెథడ్ ఉంది. సో మనకి ఇంక్రీజ్ శాలరీ, డిస్ప్లే అనేవి డెవలపర్కి వస్తాయి, డెవలపర్ నుంచి సీనియర్ డెవలపర్ కూడా వస్తాయి. ఇది కామెంట్ చేస్తున్నా. సో నేను ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఫస్ట్ నేమ్ యాక్సెస్ చేయగలుగుతున్నా, దాంతోపాటు డెవలపర్ క్లాస్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాక్సెస్ చేయగలుగుతున్నా. సో దాంతోపాటు మనం ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ డిస్ప్లే కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ క్లియర్గా. సో నేనేం ప్రింట్ చేశానంటే SDev యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రింట్ చేశాను, అది వచ్చేసి పైథాన్. సో దాని తర్వాత నేను ఫస్ట్ నేమ్ ప్రింట్ చేశా, అది వచ్చేసి సచిను. సో దాని తర్వాత SDev.display అంటే నాకు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి డిస్ప్లే అవుతాయి. ఆయన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయీ ఐడి, శాలరీ అవన్నీ డిస్ప్లే అయింది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు రియల్ టైంలో ఈ యూస్ కేసెస్ అన్నీ వస్తాయి. సో మీరు బేసికల్గా విత్ రియల్ టైం కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఏది యాక్సెస్ చేయగలుగుతారో తెలిస్తే చాలు. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ లిటిల్ కాంప్లికేటెడ్. సో ఇక్కడ నేను ఇనిట్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇనిట్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇప్పుడు మీరేం చేయాలి, ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా ఉన్నాయా అనేది యాడ్ చేయాలి. సో ఏదన్నా స్పెసిఫిక్ ఉన్నాయనుకోండి సీనియర్ డెవలపర్కి, అవి యాడ్ చేయొచ్చు. సీనియర్ డెవలపర్కి ఏమన్నా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటాయా, థింక్ చేయండి ఒకసారి. సో డెవలపర్కి నేమ్ ఉంటుంది, ఎంప్లాయీ ఐడి ఉంటుంది, శాలరీ ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంకేం ఉండొచ్చు.
లైక్ అట్రిబ్యూట్స్ ఏదైనా ఎక్స్ట్రా ఉండొచ్చా? సో యాక్చువల్గా నేను ఒక మెథడ్ మనం రాసుకోవచ్చు ఏంటంటే, జనరల్గా డెవలపర్ ఆయన పని ఆయన చేసుకుంటే సరిపోయింది. సో ఈయన హెల్ప్ టీమ్ మెంబర్స్ కూడా చేయాలి. ఇది ఫైన్ కదా. సో మనకి ఎక్స్ట్రా డెవలపర్ అంటే ఆయన కూడా ఆయన రాసుకుంటే సరిపోయింది. సీనియర్ ఏం చేయాలి, అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ చేయాలి కదా. సో యూ కెన్ రైట్ దట్ ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీ అనేది నేను స్పెసిఫిక్గా సీనియర్ డెవలపర్కి యాడ్ చేశాను. సో డెవలపర్ ఎగ్జాక్ట్గా చేయాలని రూల్ లేదు. సో ఇప్పుడు చూడండి క్లియర్గా. సో నాకు అట్రిబ్యూట్స్ సేమ్ ఉన్నాయి, లేదా అట్రిబ్యూట్స్ కూడా మనం కావాలనుకుంటే ఆయన సీనియర్ డెవలపర్ కాబట్టి మోర్ దాన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డెఫ్ ఇనిట్. సో ఇక్కడ ఈయనకి బేసికల్గా ఏవైతే డెవలపర్కి ఉన్నాయో దాంతో పాటు ఎక్స్ట్రా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1, 2 రెండు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసేటప్పుడు ఒకటి పైథాన్ C# ఇస్తున్నా, ఇక్కడేమో జావా గో లాంగ్వేజ్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ఎలా రాస్తాము, మళ్ళీ మీకు చెప్పా కదా ఆల్రెడీ. ఈ కన్స్ట్రక్టర్ ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం, నేను బ్లైండ్గా ఇలా రాసాము మీకు తెలిసిందే. సో నేను ఎంప్లాయీ క్లాస్లో ఉంది రీయూజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు డెవలపర్ క్లాస్లో ఉంది రీయూజ్ చేసుకోవచ్చు. సో ఎలా అయితే డెవలపర్ రీయూజ్ చేసుకున్నారో అలా మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు సూపర్ అంటే ఏమైంది, సో డైరెక్ట్గా నీకు డెవలపర్ క్లాస్ని యాక్సెస్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఇనిట్ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే యూ కెన్ యూస్ ఎంప్లాయీ డాట్ అండర్స్కోర్ ఇనిట్. ఇలా మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకు నేను ఎలా చేశానంటే, ఇప్పుడు నిన్న మీకు కాంటెక్స్ట్ వచ్చింది కదా, ఇప్పుడు రెండు చెప్తాను సో దట్ యూ విల్ బి క్లియర్ ఆన్ దిస్. సో సూపర్ డాట్ ఇనిట్. సో సూపర్ కీవర్డ్ ఎప్పుడు వాడతారంటే మీరు ఎప్పుడైనా సరే ఇమీడియట్ పేరెంట్ కావాలనుకున్నప్పుడు వాడుకుంటాం. ఇది ఎంప్లాయీ డాట్ స్పెసిఫిక్గా మీరు ఆ క్లాస్ నేమ్ ఎప్పుడు మెన్షన్ చేస్తారంటే మీకు మోర్ దాన్ వన్ పేరెంట్ ఉంది. సో మీకు మల్టీ లెవెల్ కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉన్నప్పుడు మీకు ఏమైంది, ఈ సీనియర్ డెవలపర్లోకి ఎంప్లాయీ ప్రాపర్టీస్ వస్తాయి, డెవలపర్ రెండు వస్తాయి. సో మీరు స్పెసిఫిక్గా చెప్పాలి నాకు ఎంప్లాయీ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఎంప్లాయీ డాట్ ఇన్నిట్ అని ఇస్తే వస్తాయి, లేదా ఇమ్మీడియట్ది కావాలనుకున్నప్పుడు సూపర్ ఇస్తే సరిపోయింది. ఏది వాడాలనేది క్లియర్ అయిందా? సో ఇక్కడ నేను డెవలపర్ అన్నా కూడా వర్క్ అయింది. సో నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను సూపర్ అంటే నాకు డైరెక్ట్గా ఇమ్మీడియట్ పేరెంట్కి వెళ్ళింది. క్లియర్? ఇవి చాలా యూజ్ అవుతాయి రియల్ టైంలో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను డెవలపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి సో ఏవైతే డెవలపర్కి అవసరమైనయో అవన్నీ నేను పాస్ చేయాలి సెల్ఫ్తో సహా. సెల్ఫ్ అవసరం లేదు ఎందుకంటే సూపరే పాస్ చేసిద్ది. ఇది కాల్ చేస్తాను. మనకి స్పెసిఫిక్ వచ్చేసి ఒకటే ఉంది, అది వచ్చేసి సెల్ఫ్ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 ఒకటే స్పెసిఫిక్. సేమ్ మొన్న మనం చేసిందే. సో నేను ఎనీవే ఇక్కడి నుంచి నేనేం చేస్తున్నాను, ఈ క్లాస్ని కాల్ చేస్తున్నా. మళ్ళీ ఈడు ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంప్లాయీ ఐడి పే అనేది పేరెంట్ నుంచి వస్తాయి కదా. సో అవి డైరెక్ట్గా కాల్ వెళ్ళింది. సో మనం ఎక్కడా కూడా రిడన్డెంట్ కోడ్ అనేది రాయట్లేదు. సో దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వచ్చేసి టీమ్కి హెల్ప్ చేయటం. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ చేయబోయే ముందు ఒక డెవలపరే తీసుకుంటా. సో నాట్ టు మేక్ కన్ఫ్యూజ్ అన్ని కామెంట్ చేస్తా. ఇప్పుడు సీనియర్ డెవలపర్ అనే కోడ్ చూడండి అసలు ఆ క్లాస్లో ఏమున్నాయి అనేది. సో నాకు మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ ఏం జరిగింది, ఫస్ట్ సీనియర్ డెవలపర్ ఎంప్లాయీ. సో నాకు సీనియర్ డెవలపర్లో ఉన్న కన్స్ట్రక్టర్ వచ్చింది. సో దాని తర్వాత మీరు క్లియర్గా చూస్తే నా ఓన్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది, అది హెల్పింగ్ టీమ్. సో డేటా అండ్ అదర్ అట్రిబ్యూట్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ డెవలపర్. సో డెవలపర్ నుంచి ఒకటే ఎక్స్ట్రా ప్రాపర్టీ ఉంది, అది రైజ్ అమౌంట్ వచ్చింది. సో ఎంప్లాయీ నుంచి నాకు డిస్ప్లే ఇంక్రీజ్ వచ్చింది. సో ఎంప్లాయీలో కూడా రైజ్ అమౌంట్ ఉంది కాబట్టి ఇది ఓవర్ రైడ్ అయింది. సో ఓవర్ రైడింగ్ అప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో తర్వాత మన క్లాస్ మెథడ్స్ ఇవేమో మీరు చూడవచ్చు, డైరెక్ట్గా ఎంప్లాయీ నుంచి ఏమొచ్చినాయి, తర్వాత క్లాస్ మెథడ్స్ ఎంప్లాయీ నుంచి ఇది వచ్చింది. సో తర్వాత అంతే, ఇంకా డిఫాల్ట్ వచ్చినాయి. సో మీరు క్లియర్గా ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉన్నాయి మొత్తం మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, కొత్తగా మనం ఏం యాడ్ చేసాము, dev1 డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 యాడ్ చేసాం. ఇది మనం ప్రింట్ చేయగలగాలి. దాంతోపాటు డెవలపర్ క్లాస్లో ఏముంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1 కూడా యాక్సెస్ చేసాం. ఇది మనం ప్రింట్ చేయగలగాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో లెట్స్ చెక్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఆ సీనియర్ డెవలపర్ యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీ యాక్సెస్ చేస్తున్నాం. అది డెవలపర్ నుంచి ఇన్హెరిట్ అయింది, అది యాక్సెస్ చేస్తున్నాం. దాంతోపాటు ఎంప్లాయీతో ఇన్హెరిట్ అయింది కదా, ఎంప్లాయీలో ఉన్నాయి కూడా యాక్సెస్ చేస్తున్నాం. ఫస్ట్ రన్ చేసి చూద్దాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫిక్స్ చేద్దాం. సో సీనియర్ డెవలపర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ కాల్డ్ ప్రోగ్రామింగ్ అండర్ స్కోర్ లాంగ్వేజ్. డూ యూ మీన్ ప్రోగ్రామింగ్ అండర్ స్కోర్ లాంగ్వేజ్? ఎస్. సో ఇది ప్రాబ్లము. సో మనకి సో ఇక్కడ చూడండి, నేను పాస్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 పాస్ చేశా. సో ఇక్కడ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి ఈ కన్స్ట్రక్టర్కి వెళ్తే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చాం, 1 అని అలా ఇవ్వలేదు. సో యూ హ్యావ్ టు యాక్సెస్ విత్ దిస్, అదర్వైజ్ యూ హ్యావ్ టు చేంజ్. సో మీకు ప్రాపర్గా ఉండాలంటేనేమో 1, 2 ఇచ్చుకోండి. సో ఆ ప్రాపర్టీ లేదు, జస్ట్ వేరియబుల్ నేమ్గా నేను పాస్ చేసేటప్పుడు అది ఇచ్చాను చూడండి. సో ఇక్కడ నేను జస్ట్ వేరియబుల్ నేమ్గానే ఇది ఇచ్చాను, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. సో ఇది జస్ట్ పారామీటర్గా పాస్ వెళ్ళిద్ది. సో ఇక్కడ ఉంది మనం యాక్సెస్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి అట్రిబ్యూట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇన్ కేస్ మనకు ప్రాపర్గా కావాలంటే దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వర్క్ అయ్యిద్ది, నేను లాంగ్వేజ్ 1 అని ఇస్తే. క్లియర్? సో ఇక్కడ మనం ఏం చేయగలుగుతున్నాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ వాడి పేరెంట్ ఆయన గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ అంటే యాట్రిబ్యూట్స్, మెథడ్స్ అన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు మన స్పెసిఫిక్ కీ కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో వీ కెన్ ఆల్సో యాక్సెస్ ది మెథడ్స్ ఫ్రమ్ ది సేమ్ క్లాస్. మళ్ళీ మనకి మెథడ్స్ ఫ్రమ్ ది డెవలపర్లో స్పెసిఫిక్గా ఏం లేవు, సో మనకి ఎంప్లాయీలో ఉన్నాయి. సో అవి యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో నేను ఇంకొకటి చెప్తున్నాను. సపోజ్ మీకు ఇన్ కేసు నాకు డిఫాల్ట్గా ఏమొస్తుంది, రైజ్ అమౌంట్ అనేది 1.1 వస్తుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ ఈ రైజ్ అమౌంట్ అనేది ఎంప్లాయీ నుంచి వచ్చింది. దాని తర్వాత మీరేం చేశారు, సేమ్ నేమ్తో ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేశారు కదా, దాన్ని ఓవర్ రైట్ చేసిద్ది. సో మనకి రైజ్ అమౌంట్ ఇంతకుముందు ఎంప్లాయీ నుంచి వచ్చింది అయితే 1.4 ఉంటుంది. సో దాన్ని నువ్వు 1.1తో ఓవర్ రైట్ చేస్తున్నావు కాబట్టి ఫైనల్గా రైజ్ అమౌంట్ అనేది ఈ డెవలపర్ క్లాస్లో 1.1 ఉంటుంది. సో నువ్వు దాని నుంచి ఇన్హెరిటేజ్ చేసుకున్నావు కాబట్టి సీనియర్ డెవలపర్లో నీకు 1.1 ఉంటుంది. సపోజ్ నాకు ఎంప్లాయీ క్లాస్లో ఉన్న రైజ్ అమౌంట్ కావాలంటే ఏం చేయాలి? సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇన్ కేస్ ఈ క్లాస్లో మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే, సపోజ్ ఈ మెథడ్లో యాక్సెస్ చేయాలి అనుకుంటే, సో నువ్వు డైరెక్ట్గా అప్పుడు ఆ ప్రాపర్టీ రాలేదు కదా, సో యూ కెన్ యాక్సెస్ ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్. సో ఆ క్లాస్ నేమ్ ఇచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఆ క్లాస్ నేమ్లో ఉంది వచ్చింది. సో మనకి రైజ్ అమౌంట్ 1.4 వచ్చింది. సో ఇలా మనం నీడ్ని బట్టి సూపర్ కానివ్వండి లేదా ఆ క్లాస్ వాడుకొని మనం కాల్ చేసుకోవచ్చు. క్లియర్? సో మల్టిపుల్ అంటే ఏంది, నాకు బేసికల్గా ఒక చైల్డ్కి 2 పేరెంట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఎంప్లాయీ తీసుకున్నా, ఎంప్లాయీ నుంచి డెవలపర్ క్రియేట్ అయ్యాడు. సో మిగతాదంతా తీసేస్తున్నా. సో ఇక్కడి నుంచి నీకు స్పెసిఫిక్గా క్లాస్ ఇంకోటి టీమ్ లీడ్ అని వచ్చింది. సో ఈయన కూడా ఎంప్లాయీ నుంచే క్రియేట్ అవుతాడు. సో టీమ్ లీడ్లో మీకు స్పెసిఫిక్ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఏముంటాయి, సో మేనేజింగ్ ద టీమ్ ఉంటుంది. సో నేను ఆ ఫంక్షనాలిటీ రాస్తున్నా, లీడింగ్ ఆర్ మేనేజింగ్ వాట్ ఎవర్. సో ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి
చైల్డ్ ఇది. సో నాకు ఇప్పుడు ఏంటంటే మనం చూసిన ఎగ్జాంపుల్లో డెవ్ లీడ్ క్రియేట్ చేస్తున్నాం. డెవ్ లీడ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈయనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలి? టీమ్ లీడ్ ప్రాపర్టీస్ ఉండాలి, డెవలపర్ ఉండాలి. సో అప్పుడే మనం డెవ్ లీడ్ చేయగలుగుతాం. ఏ ఒక్కటి లేకపోయినా అతను డెవ్ లీడ్ అవ్వలేడు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ డెవలపర్ ఇస్తున్నా, దాని తర్వాత టీమ్ లీడ్ ఇస్తున్నా, జస్ట్ పాస్ కొడుతున్నా. ఇప్పుడు చూడండి, నేను కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. డి లీడ్ 1 అని క్రియేట్ చేస్తున్నా. సో నేను ఏమేమి పంపించాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ పంపించాలి. సో మనకి నేమ్ వచ్చేసి అనిల్, లాస్ట్ పే వచ్చేసి 50,000, లాంగ్వేజ్ వచ్చేసి 5. సో ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, డెవ్లీడ్ డాట్. సో ఇప్పుడు నేను ఏవైతే మనకి ఈ పేరెంట్స్లో అన్నీ మొత్తం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే టీమ్ లీడ్ యాక్సెస్ చేసుకోవచ్చు, డెవలపరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను టీమ్ లీడ్లో మనకు ఒక ఫంక్షన్ ఉంది, లీడింగ్ ద టీము, ఇది యాక్సెస్ చేసుకుంటున్నా. సో దాంతోపాటు నాకు రైజ్ అమౌంట్ యాక్సెస్ చేస్తున్నా, ఇది స్పెసిఫిక్ టు డెవలపర్ ప్రాపర్టీ. సో దాంతోపాటు నేను డెవ్ లీడ్ 1 డాట్ సో డిస్ప్లే ఫంక్షన్ యాక్సెస్ చేస్తాను. సో ఇది ప్రాపర్టీ కాబట్టి, ఐ మీన్ యాట్రిబ్యూట్ కాబట్టి మనం జస్ట్ ప్రింట్ చేద్దాం సో దట్ యూ కెన్ సీ. సో ఇప్పుడు చూడండి, మనకి డెవ్ లీడ్కి డెవలపరు, టీమ్ లీడ్ వస్తాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళకి ఎంప్లాయీ ఉన్నాయి కదా, అవి కూడా మనకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను డెవ్ లీడ్లో అంటే టీమ్ లీడ్లో ఉన్న లీడింగ్ ఫంక్షన్ యాక్సెస్ చేయగలుగుతున్నా, దాంతోపాటు ఏదైతే డెవలపర్లో ఉందో ఆ రైజ్ అమౌంట్ యాక్సెస్ చేయగలుగుతున్నా. సో ఇది కామెంట్ చేస్తున్నా. సో మనకి 2 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. is missing one required positional argument, programming language 1. Let me check what is the problem. సో నేమ్ ఇచ్చాము, లాస్ట్ నేమ్ ఇచ్చాము, ఎంప్లాయీ ఐడి ఇచ్చాము, పే ఇవ్వలేదు. పే ఉంది, సారీ ఐ మిస్డ్ ఇట్. పే ఇచ్చాము, సారీ నేను పే దగ్గర పైథాన్ రాంగ్ రాశాను. ఎంప్లాయీ ఐడి బదులు అవన్నీ మెస్అప్ చేసా. లెట్ మీ కరెక్ట్ అగైన్. సో ఎంప్లాయీ ఐడి వచ్చేసి 389, నాకు పే వచ్చేసి 50,000. సో తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. మిస్ చేసా, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనకి బేసికల్గా కాల్ అనేది డెవలపర్కి వెళ్ళింది. సో మనకి టీమ్ లీడ్లో ఏం లేదు. సో ఆడ నుంచి ఎంప్లాయీకి వెళ్ళింది, ఏం లేదు మనకు. బేసికల్గా డెవ్ లీడ్లో ఏం లేదు కాబట్టి అది టీమ్ లీడ్లో ఉన్న ఫంక్షన్ యాక్సెస్ చేసింది, దాంతోపాటు డెవలపర్లో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసింది. సో మీరు స్పెసిఫిక్గా దీనికి, సో ఇక్కడ ఏమైంది, టీమ్ లీడ్ అన్నాం, సో లీడింగ్ ద టీమ్ అన్నాం, వెరీ జనరిక్గా ఉంది. సో మీరు గిన లీడింగ్ ద డెవ్ టీమ్ అని రాసుకోవచ్చు. సో లీడింగ్ ద డెవలప్మెంట్ టీమ్. సో ఏదైనా స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ, సో నాకు ఇది వద్దు, నాకు స్పెసిఫిక్గా కావాలనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, డెవ్ లీడ్ 1 డాట్ సో లీడింగ్ డెవ్ టీమ్. సో ఇలా మనం అడిషనల్ ఫంక్షనాలిటీ కూడా రాసుకోవచ్చు. క్లియర్? సో నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తా సో దట్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్. సో రైజ్ అమౌంట్ 1.1 ఉంది. సో లీడ్కి మనం 13% ఇద్దాం. ఇంతకుముందు దాకా ఏమైంది, నాకు 2 పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్న 2 పేరెంట్లో సేమ్ యాట్రిబ్యూటర్ కానీ మెథడ్ కానీ లేదు. ఇప్పుడు ఒక యాట్రిబ్యూట్ రెంటల్లో ఉంది. సో దేని నుంచి వస్తుంది? సో ఇన్హెరిటెన్స్ ఏ ఆర్డర్లో టేక్ ప్లేస్ చేసిద్ది? సో మీరు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ తీసుకున్నప్పుడు అది రైట్ టు లెఫ్ట్ వచ్చింది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది రైట్ టు లెఫ్ట్ జరిగింది. సో ఫస్ట్ మనకి టీమ్ లీడ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. సో చూడండి, నేను డయాగ్రామ్ వేసి చూపిస్తా. సో మీకు డెవలపర్ క్లాస్ ఉంది. ఈ డెవలపర్ క్లాస్లో మీకు బేసికల్గా ఒక ప్రాపర్టీ ఉంది, రైజ్ అమౌంట్ ఈక్వల్ టు 1.1. సో దాని తర్వాత ఇనిట్ మెథడ్ కూడా ఉంది. సో నెక్స్ట్ నాకు టీమ్ లీడ్ ఉంది.
సో ఎనీవే ఎంప్లాయీ ప్రాపర్టీస్ మొత్తం వస్తాయి. దాని గురించి మనం ఎనీవే ఇట్స్ కామన్, వీ నో నీడ్ టు వర్రీ. టీమ్ లీడ్ ఉంది. సో దీంట్లో రైజ్ అమౌంట్ వచ్చేసి 1.3 ఉంది. దీంట్లో స్పెసిఫిక్ లీడింగ్ టీమ్ ఉంది. నెక్స్ట్ మనకేమవుతుంది, ఈ రెండింటి నుంచి డెవ్ లీడ్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయినప్పుడు సో మనకి డెవలపర్ టీమ్ లీడ్ రెండు వస్తాయి. దాంతోపాటు రెండు వస్తాయి, బట్ వీ విల్ డిస్కస్ దట్ పార్ట్. దాంతోపాటు ఎక్స్ట్రా లీడింగ్ డెవ్ టీమ్ ఉంది. సో నీకు ఈ ఫంక్షన్ నేమ్ అయితేనే సేమ్ ఉంటుంది. సో అప్పుడే మీకు డిఫరెన్స్ తెలిసింది కాబట్టి ఇది కూడా లీడింగ్ టీమ్ ఇస్తాను. సో ఇది లీడింగ్ టీమ్ ఇస్తాను. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కడి నుంచి టేక్స్ ప్లేస్ చేసేది అని చెప్పాను. ఫస్ట్ టీమ్ లీడ్లో ఉన్నాయి వస్తాయి. సో టీమ్ లీడ్లో ఏమున్నాయి, రైజ్ అమౌంట్ ఉంది. ఎంత ఉంది, 1.3 వచ్చి. సో తర్వాత ఆయన లీడ్ టీమ్ కూడా ఫంక్షనాలిటీ కూడా వచ్చింది. లీడ్ టీమ్ ఫంక్షనాలిటీ కూడా వచ్చింది. సో మళ్ళీ దాని తర్వాత ఏమైంది, డెవలపర్లో ఉన్న ఇన్హెరిట్ చేసుకుంటుంది. మనకి సేమ్ నేమ్ ఉన్నప్పుడు ఓవర్ రైడ్ జరిగింది. సో ఇప్పుడు ఇది డెవలపర్లో ఉన్న వాల్యూ 1.1 వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ ఇనిట్ ఏం లేదు, డెవలపర్లో ఉన్న ఇనిట్ మెథడే ఎక్స్ట్రా వచ్చింది. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డెవ్ లీడ్, సో ఓన్లీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది, రైజ్ అమౌంట్ దగ్గరే వస్తుంది. రైజ్ అమౌంట్ అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చింది తీసుకుంటుంది అంటే మనకి ఫైనల్గా వచ్చింది ఇన్హెరిటెన్స్ దేంట్లో ఉంది, ఫైనల్గా ఇది డెవలపర్ నుంచి వచ్చింది కదా, అదే కన్సిడర్ చేసిద్ది. సో ఇంతకుముందు రైజ్ అమౌంట్ టీమ్ లీడ్ నుంచి వచ్చింది, ఓవర్ రైడ్ చేసిద్ది. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మీకు నిజంగా హైక్ అనేది అలా కావాలనుకుంటే సో మీరు ఇలా ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ మనకి ఇన్హెరిటెన్స్ అనేది రైట్ టు లెఫ్ట్ టేక్ ప్లేస్ చేసిద్ది కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళిద్ది. సో ఇప్పుడు ఈ కేసులో మీకు ఏమైంది అంటే ఎక్స్పెషల్లీ ఇది, సో ఫస్ట్ డెవలపర్లోది ఎంత, రైజ్ అమౌంట్ 1.1 వస్తుంది. రైజ్ అమౌంట్ 1.1 వచ్చింది. సో వచ్చిన తర్వాత సో మనకేమైంది, మళ్ళీ టీమ్ లీడ్లో కూడా సేమ్ వేరియబుల్ ఉంటే ఓవర్ రైడ్ అయ్యి 1.3 అయింది. సో సేమ్ నేమ్ లేకపోతే నో ఇష్యూస్. నౌ యూ విల్ గెట్ 1.3. వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మీరు ఇన్హెరిటెన్స్ చేసుకునేది ప్రాపర్టీస్ ఎలా వస్తాయి అనేది డిపెండ్ అయ్యిద్ది. ఇజ్ ఇట్ క్లియర్? కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే, ఏం కన్ఫ్యూషన్ ఉంది చెప్పండి, క్లియర్నెస్. అంటే ఇప్పుడు డెవలపర్ నుంచి స్క్రోల్ అప్ చేయాలండి. రైజ్ అమౌంట్ ఎంప్లాయీ మనకి తెలిసిందే, ఇంకా అది పక్కన పెట్టేసేయండి. ఓకే, సో నీకు ఎంప్లాయీ నుంచి డెవలపర్ వచ్చాడు, అవును 1.1 సపరేట్ క్లాసు. టీమ్ లీడ్ నుంచి ఎంప్లాయీ వచ్చాడు. సో మనకి ఈ రెండు కూడా మళ్ళీ ఇండిపెండెంట్ క్లాసెస్. ఓన్లీ జస్ట్ ఎంప్లాయీ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి, కానీ అదర్వైజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, మీకు ఒక చైల్డ్కి, ఇది చైల్డ్కి మోర్ దాన్ వన్ పేరెంట్ ఉంటుంది. సో నాకు డెవ్ లీడ్కి ఏమేం ప్రాపర్టీస్ కావాలి, డెవలపర్ అయి ఉండాలి, లీడ్ అయి ఉండాలి. రెండు అయితేనే మనం లీడ్ డెవ్ లీడ్ చేస్తాం కదా, లేకపోతే చేయం కదా. సో అందుకని నేను టీమ్ లీడ్ ప్రాపర్టీస్, డెవలపర్ రెండు ఇన్హెరిట్ చేసుకున్నా. ప్రాపర్టీస్ అంటే నాకు యాట్రిబ్యూట్స్, మెథడ్స్ రెండు వస్తాయి. సో ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఈ క్లాస్కి ఇద్దరు పేరెంట్స్ ఉన్నాడు కాబట్టి మనకి ఇన్హెరిటెన్స్ అనేది రైట్ టు లెఫ్ట్ జరిగిద్ది. ఈ రూలు ఫస్ట్ డెవలపర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి, టీమ్ లీడ్లో ఏమున్నాయో అవన్నీ వస్తాయి. ఒకవేళ రెంటల్లో మీకు సేమ్ యాట్రిబ్యూట్ నేమ్ సేమ్ కానీ ఫంక్షన్ నేమ్ సేమ్ ఉన్నప్పుడు ఓవర్ రైట్ జరిగింది. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఓవర్ డెవలపర్ పైన అవుతుందా లేకపోతే టీమ్ లీడ్ పైన అవుతుందా అని నేను అదే కదా, ఫస్ట్ ఇప్పుడు డెవ్ లీడ్ అనేవాడు ఎవడు ప్రాపర్టీస్ తీసుకుంటున్నాడు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ టు మేక్ ఇట్ మోర్ క్లియర్. సరిగ్గా లేదనుకుంటే ఇది డెవ్ లీడ్ క్లాస్, కరెక్ట్? డెవ్ లీడ్లో ఫస్ట్ డెవలపర్ ప్రాపర్టీస్ వస్తాయి. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, రైజ్ 1.3 ఉంది.
రైజ్ అమౌంట్ డెవలపర్కి 1.1 ఉంది, తర్వాత ఇనిట్ మీదనే ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చినాయి? డెవలపర్ నుంచి వచ్చింది. ఫైన్. నౌ ఇప్పుడు టీమ్ లీడ్ వస్తాయి కదా, టీమ్ లీడ్లో ఏమున్నాయి? రైజ్ అమౌంట్ ఉంది. సో సేమ్ నేమ్ ఉంది కదా, ఓవర్ రైడ్ అయింది పైథాన్లో. సో ఇప్పుడు రైజ్ అమౌంట్ రెండు పెట్టుకోలేదు కదా సేమ్ నేమ్తో ఉన్నప్పుడు. సో అంటే ఇప్పుడు ఏది ఓవర్ రైట్ అవుతుంది మీకు ఇక్కడ? టీమ్ డెవలపర్ అవుతుందా లేకపోతే టీమ్ లీడ్ అవుతుందా ఓవర్ రైడ్? ఇప్పుడు ఏది ఉంది? ఇప్పుడు డెవలపర్ది ఉంది. సో కొత్తగా ఏది వస్తుంది? కొత్తగా ఏది వస్తే దాంతో అయింది కదా. సి అబ్బా, ఇప్పుడు సింపుల్గా అంటే అర్థమైందండి, ఇక్కడ డెవలపర్ ప్లస్ టీమ్ లీడ్ నీకు వచ్చింది చెప్తాను. మల్టిపుల్. ఇప్పుడు A=5 అన్న, దీని తర్వాత మీరు A=7 అంటే దేనితో ఓవర్ రైడ్ అవుతుంది? 5తో 7 ఓవర్ రైడ్ అవుతుంది, అవునా కాదా? కరెక్ట్. అదే కదా ఇక్కడ జరుగుతుంది. నాకు రైజ్ 1.1 అన్నావు, ఇప్పుడు నాకు టీమ్ లీడ్ లో సేమ్ వేరియబుల్ నేమ్ తో 1.3 ఉంది. సో ఇప్పుడు 1.1 కాస్త 1.3తో ఓవర్ రైడ్ అయింది, అవునా కాదా? యా, ఓకే. ఇదే కన్ఫ్యూజన్. సో డెవలపర్ ఇక్కడ ఓవర్ రైట్ అయింది, దాని తర్వాత టీమ్ లీడ్ రైజ్ అమౌంట్ తీసుకుంటుంది లేటెస్ట్. అంతే కదా, సేమ్ నేమ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా నీకు సేమ్ నేమ్ ఉంది కాబట్టి. షూర్ అండి. ఓకే. యా. సో దాంతో పాటు మనకి ఎక్స్ట్రా టీమ్ లీడ్లు ఏమున్నాయి? లీడింగ్ ద టీమ్ కూడా వచ్చింది. సేమ్ లేకపోతే ప్రాబ్లం ఏం లేదు, సేమ్ కావాలనే చెప్పా మీకు ఎలా వర్క్ అయ్యింది అనేది, లేకపోతే తేడా తెలియదు. సో ఇప్పుడు దీంతో పాటు ఇంకొన్ని చూద్దాము. సో మీకు డిక్ట్ ప్రాపర్టీ అనేది చూపించాను ఆల్రెడీ, సూపర్ కూడా చూపించా. సో ఈ డెవ్లీలో ఏ ప్రాపర్టీ ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఈ డిక్ట్ వాడుకుంటాం. ఇది మీకు క్లియర్గా చూపించా, నేను మిగతాయి కామెంట్ చేస్తాను. సో ప్రాపర్టీస్ మాత్రం చూడగలుగుతాం, మెథడ్స్ చూడలేం. క్లియరా? సూపర్ కీవర్డ్ కూడా కవర్ చేశా. సో ఇప్పుడు మనకేమైందంటే, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ 1 or 2 క్లాసెస్ ఉన్నాయి, రియల్ టైంలో 4-5 క్లాసెస్ ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఏ క్లాస్కి ఏ క్లాస్ సబ్ క్లాసో చెక్ చేసుకోవాలనుకోండి, మనకి రెండు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈజ్ ఇన్స్టాన్స్ ఉంది, ఈజ్ ఇన్స్టాన్స్. సో ఇది ఒక మెథడ్ ఉంది. సో ఇదేం తీసుకుంటుంది అంటే రెండు తీసుకుంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, తర్వాత క్లాస్ తీసుకుంటుంది. సో డెవ్ లీడ్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ డెవ్ లీడ్ క్లాస్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? dev lead 1 is a instance of dev lead. Is it true or false? dev lead 1 అనేది ఇన్స్టాన్స్, ఈ ఆబ్జెక్ట్ ఈ క్లాస్ సంబంధించిందా కాదా? ఈజ్ ఇన్స్టాన్స్. dev lead 1 is a instance of dev lead class or not అని అడుగుతుంది. ఈ ఇన్స్టాన్స్ అనేది ఈ క్లాస్ కి సంబంధించిందా కాదా అని అడుగుతుంది, ట్రూ కదా. సో ఈజ్ dev lead is a instance of employee. ఇది మెయిన్ క్లాస్ ఎంప్లాయ్ అనేది యాక్చువల్లీ ట్రూ. ఓకే. సో ఎప్పుడైనా ఈజ్ ఇన్స్టాన్స్ ఏం చెక్ చేసిద్ది అంటే, ఫస్ట్ మీరు ఇచ్చిన ఇన్స్టాన్స్ అనేది డైరెక్ట్గా ఆ స్పెసిఫిక్ క్లాస్ కాదా చెక్ చేసిద్ది, తర్వాత ఆ చైన్ కూడా చెక్ చేసిద్ది. సో డెవ్ లీడ్కి ఇన్స్టాన్స్ అయితే ఫైన్. ఈ డెవ్ లీడ్ ఎవరి నుంచి క్రియేట్ అయ్యాడు? టీమ్ లీడ్ నుంచి క్రియేట్ అయ్యాడు, డెవలపర్ నుంచి అయ్యాడు. సో ఆ క్లాస్ అయినా, ఎందుకంటే బేసికల్గా మీరు ఆ ప్రాపర్టీస్ ఆ ఇనిట్ మెథడ్ కూడా వాడుకుంటున్నారు కాబట్టి, సో అదైనా ట్రూ రిటర్న్ చేసిద్ది. సో మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంప్లాయీ నుంచి వచ్చింది. సో ఆ ఇన్హెరిటెన్స్ చైన్లో మీరు ఏ క్లాస్ ఇచ్చినా సో అది ట్రూ అని వచ్చింది. క్లియర్? ఎందుకంటే మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ డెవ్ లీడ్ అండ్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. సో డెవ్ లీడ్ క్లాస్కి ఇది ఇన్స్టాన్సే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ టీమ్ లీడు డెవలపర్ రెండు ఉంటాయి, దాంతోపాటు ఎంప్లాయ్. సో ఈజ్ ఇన్స్టాన్స్ ఏం చెక్ చేసిద్ది అంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ దిస్ క్లాస్ ఆర్ నాట్. సో ఆ క్లాస్ అనేది మీ పేరెంట్ అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్ అవ్వచ్చు, డైరెక్ట్ క్లాస్ అయినా అవ్వచ్చు, ఏదైనా ట్రూ రిటర్న్ చేసిద్ది. అదే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇండిపెండెంట్గా మేనేజర్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాను. నేనేమి ఇస్తానంటే మేనేజర్ అని ఇస్తాను. డెవ్ లీడ్ 1 is an instance of manager class. సో ఎక్కడ కూడా ఇన్హెరిటెన్స్ చైన్లో దానికి రిలేషనే లేదు, ఇప్పుడు ఫాల్స్ వచ్చింది.
సో ఇది ఎందుకు వాడుకుంటాం అంటే మీకు రియల్ టైంలో చాలా క్లాసెస్ చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు కదా, మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ నుంచి క్రియేట్ అయింది, ఆ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈజ్ ఇన్స్టాన్స్ అనేది బాగా హెల్ప్ అయ్యింది. Returns whether an object is an instance of a class or of a subclass, therefore ఆ డైరెక్ట్ క్లాస్ కానివ్వండి లేదా ఆ పేరెంట్స్ నుంచి చెక్ చేసుకుంటాం. క్లియర్? సో దీంతో పాటు మనకి ఈజ్ సబ్ క్లాస్ అని ఇంకోటి ఉంది. సో ఇప్పుడు క్లియర్గా గమనించండి, నేనేం చేస్తున్నానంటే టీమ్ లీడ్ ఈజ్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ డెవలపర్. చూసుకోండి, టీమ్ లీడ్ ఈజ్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ డెవలపర్. No, Anil. ఫాల్స్. False. సో మీకు బేసికల్గా ఈ రెండు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మీకు మల్టిపుల్ క్లాస్ ఉన్నప్పుడు ఎక్కడ దీని నుంచి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఏ క్లాస్కి ఏ క్లాస్ సబ్ క్లాస్ అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవి రెండు కూడా బాగా హెల్ప్ అవుతాయి. క్లియర్? సో ఐ విల్ మూవ్ ఆన్. సో మీరేం చేయాలంటే మనం ఇంత కాంప్లికేటెడ్ ఇన్హెరిటెన్స్ రాస్తున్నాం కాబట్టి మీరు మిగతా కాంబినేషన్ నుంచి ట్రై చేసి రాసుకోండి. సో సూపర్ కీవర్డ్ వాడు ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, క్లాస్ నేమ్ వాడు ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, అన్నీ ట్రై చేయాలి. అన్ని క్లాస్లో కవర్ చేయాలంటే యాక్చువల్గా దీనికే 2-3 క్లాసెస్ పట్టిద్ది. ఓకే, సో మీరు ట్రై చేసుకోండి. నేను అవసరమైన వరకు మొత్తం ఇంపార్టెంట్ అన్ని కవర్ చేస్తున్నా. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మనం ఏంది సింగిల్ చూసాం, మల్టీ లెవెల్ చూసాం, మల్టిపుల్ చూసాం. నెక్స్ట్ హైరారికల్ చూద్దాం. హైరారికల్ అంటే బేసికల్గా మీకు ఒక పేరెంట్ నుంచి మోర్ దాన్ 1 క్లాస్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ నాకు ఎంప్లాయీ క్లాస్ ఉంది, సో దీని నుంచి డెవలపర్ క్రియేట్ చేసాం, మిగతా అన్ని తీసేస్తున్నా. సో నాకు మళ్ళీ ఇంకొక క్లాసు ఎంప్లాయీ నుంచే క్రియేట్ అవుతుంది, అది మేనేజర్ క్లాసు. ఓకే, సో ఇది dev1 అనుకోండి, డెవలపర్ అనుకోండి. ఓకే, సో ఈ మేనేజర్ క్లాస్ అనేది ఎంప్లాయీ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. సో ఇప్పుడు మనకేమైంది, ఒక పేరెంట్కి మోర్ దాన్ 1 చైల్డ్ ఉంటే దాన్నే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మన పేరెంట్ ఎంప్లాయీ, దానికి ఒక చైల్డ్ ఏమో డెవలపర్, ఇంకో చైల్డ్ ఏమో మేనేజర్. సో వీళ్ళు ఆ పేరెంట్ ప్రాపర్టీస్ డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. సో ఇప్పుడు మేనేజర్ 1 అని క్రియేట్ చేస్తున్నా. సో మేనేజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సో మనకి స్పెసిఫిక్గా ఏమైనా ప్రాపర్టీస్ ఉంటాయా మేనేజర్కి? Yes, Anil. సో టీమ్ మేనేజ్ చేయటం ఉంటుంది కదా. సో మనం ఒకటి ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ని ఎన్ని మేనేజ్ చేస్తున్నాడో చేయొచ్చు, లేదా టీమ్ సైజు ఇవ్వచ్చు. సో అది మన ఇష్టం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బేసికల్గా మనకి ఎంప్లాయీలో ఉన్నాయి అన్నీ కూడా మనం ఇక్కడికి వస్తాయి, యాక్సెస్ చేయగలుగుతాం, అది చూసాము. సో ఇప్పుడు నేను దీనికి స్పెసిఫిక్ కన్స్ట్రక్టర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందంటే సేమ్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఎంప్లాయీ ఐడి, పే. సో దీంతో పాటు ఎంప్లాయీస్ అని ఇస్తున్నా. సో ఎంతమంది ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తున్నాడు అనేది ఇస్తున్నా. సో ఇది నన్ను అని పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, సూపర్ డాట్ యూనిట్ని కాల్ చేద్దాం. సో వీటన్నిటికి కూడా ఎంప్లాయీ క్లాస్కి వెళ్ళింది. సో నెక్స్ట్ మనకు ఒక్కటే వచ్చింది ఎంప్లాయీస్, ఇది ఒకటి మేనేజ్ చేద్దాం. సో ఈ కోడ్ ఎందుకు రాస్తున్నారు అనేది చూస్తా. ఇఫ్ ఎంప్లాయీస్ ఈజ్ నన్ సెల్ఫ్ డాట్, సో ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీస్. సో ఇప్పుడు చూడండి మనకి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉంటాయో అవన్నీ పాస్ చేస్తాం. మేనేజర్ నేమ్ వచ్చేసి సునీలు, ఆయన లాస్ట్ నేమ్ వచ్చేసి ఈకే అని ఇస్తున్నా. ఆయన ఎంప్లాయీ ఐడి వచ్చేసి 489 ఇస్తున్నా. పే వచ్చేసి 70,000 ఇస్తున్నా. సో దీంతో పాటు ఎంతమంది మేనేజ్ చేస్తున్నాడో ఆ ఎంప్లాయీస్ మొత్తాన్ని పంపించాలి. సో ఈయన సపోజు
డెవలపర్స్ని మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి. సో చూడండి క్లియర్గా నేను డెవలపర్స్ని క్రియేట్ చేస్తున్నా. సో ఓవరాల్గా 3 క్రియేట్ చేస్తున్నా. సో ఈ డెవలపర్ వచ్చేసి 88, ఇది వచ్చేసి ఇంకొక నేమ్ ఇస్తున్నా. సో పే వచ్చేసి ఆయనకి 52 ఇస్తున్నా, ఆయన 53 ఇస్తున్నా. సో ఈ డెవలపర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా ఇస్తున్నా, ఏంది C# ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో మనకి ఫుల్ నేము, లాస్ట్ నేము, ఎంప్లాయీ ఐడి, పే కామన్ ఉంటే ఎక్స్ట్రా మేనేజర్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలని రూల్ ఏం లేదు. సో ఆయన ఎంతమందిని మేనేజ్ చేస్తున్నాడు? సో ఈయన డెవలపర్ 1ని, డెవలపర్ 2ని మేనేజ్ చేస్తున్నాడు. సో ఇప్పుడేంది, మనం ఈ కన్స్ట్రక్టర్లో మనం అది అసైన్ చేసుకోవాలి. సో మనకి కొత్తగా యాడ్ అయింది ఏంది, ఎంప్లాయీస్ ప్రాపర్టీ, అది మేనేజ్ చేస్తున్నాం. మిగతా ఏవైతే ఉన్నాయో అది సూపర్ క్లాస్ నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి కన్స్ట్రక్టర్ క్రియేట్ అయ్యింది. సో డెవలపర్కి వెళ్ళింది. సో నేను ఎప్పుడైతే డెవలపర్స్ని క్రియేట్ చేశానో డెవలపర్స్కి వెళ్ళింది. తర్వాత లాస్ట్లో మనకి మేనేజర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు చూడండి బయట నుంచి క్లియర్గా. సో నేను ఈ కోడ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నేను ఇక్కడ నన్ను ఎందుకని ఇచ్చానంటే, బేసికల్లీ ఇక్కడ ఎంటీ అరే అని ఇవ్వచ్చు. సో డిఫాల్ట్ వాల్యూస్గా మనం మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఇవ్వం. సో ఎంటీ డిక్షనరీ కానివ్వండి, ఎంటీ లిస్ట్ కానీ ఇవ్వకూడదు. సో యాజ్ ఎ స్టాండర్డ్ యూ హ్యావ్ టు గివ్ ద నన్ ఓన్లీ. సో మీకు వాళ్ళు ఏం పాస్ చేయకపోతేనేమో ఎంటీ ఇస్తాను, వాళ్ళు పాస్ చేస్తేనేమో అవి అసైన్ చేస్తున్నా. సో మేనేజర్ 1 డాట్, సో ఈయన ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నాడో మనం చూసుకోవచ్చు. సో ఈయన దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2. సో బేసికల్గా మనం పాస్ చేస్తుంది ఈయన యొక్క ఆబ్జెక్టు. సో మనకి డెవలపర్ 1, డెవలపర్ 2 ఆబ్జెక్ట్స్ పాస్ చేసాం. సో నా దగ్గర 2 ఎంప్లాయీస్ ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాను, మేనేజర్ అనేవాడు జనరల్గా టీం నుంచి జనాలు వెళ్ళిపోతుంటారు, కొత్తగా వస్తుంటారు కదా. సో ఆ ఫంక్షనాలిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ ఎంప్లాయీ. సో జస్ట్ మనం ఆ ఎంప్లాయీ పాస్ చేస్తే, సో ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇఫ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ డాట్ ఎంప్లాయీస్. సో ఈ ఎంప్లాయీ అనేవాడు ఎంప్లాయీస్లో లేకపోతే నేను యాడ్ చేస్తాను. ఎప్పుడన్నా కొత్తగా టీం నెంబర్కి వచ్చినప్పుడు వాడు చెక్ చేసుకుంటాం, లేకపోతేనే యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏంది, సెల్ఫ్ డాట్ ఎంప్లాయీస్. సో మనకి అపెండ్ చేసుకునేది లిస్ట్ కాబట్టి మనం అపెండ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, సో ప్రింట్ మేనేజర్ 1 డాట్ యాడ్ ఎంప్లాయీ ఉంది. సో ఇది ఎంప్లాయీ నేమ్ తీసుకుంటుంది. సో నేను డెవలపర్ 3 కూడా వచ్చి మన టీంని జాయిన్ అవుతానన్నాడు. సో దాని తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు, కౌంట్ చెక్ చేసుకోవచ్చు. సో నేను లెంగ్త్ ఇస్తాను, ఎంతమంది నేను మేనేజ్ చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. సో ఇప్పుడు చూడండి, బేసికల్గా 2 ఎంప్లాయీస్ ఉన్నారు. తర్వాత మనకి అవసరమయ్యి డెవలపర్ 3ని కూడా తీసుకున్నాం. సో 2, 3. సో ఇన్ కేసు మన ప్రాజెక్టు రిసోర్స్ ర్యామ్ డౌన్ చేస్తున్నారు, తగ్గుతున్నారు. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు, రిమూవ్ ఎంప్లాయీ కూడా పెట్టుకోవచ్చు. సో సేమ్ ఇది వచ్చేసి రిమూవ్ ఎంప్లాయీ. సో ఇఫ్ ఎంప్లాయీ అనేవాడు ఎంప్లాయీ లిస్ట్లో ఉంటే వాళ్ళని రిమూవ్ చేస్తాం. ఈసారి రిమూవ్ ఫంక్షన్ వాడుతుంది. సో ఇప్పుడు నాకు యాక్చువల్గా ప్రాజెక్ట్ అయిపోయింది, సో నాకు అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ ఏమైంది, 2 ఉన్నారు. సో నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది తగ్గిపోయింది రిసోర్స్ కౌంట్. సో నేనేం చేస్తానంటే మేనేజర్ 1 డాట్ రిమూవ్ చేస్తున్నా. సో ఎవరిని, డెవ్ 2ని రిమూవ్ చేస్తున్నా. సో నాకు డెవ్ 1, డెవ్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు. సో తర్వాత నాకు మళ్ళీ ప్రాజెక్ట్ అనేది సైజ్ పెరిగింది. ఓకే,
సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఎంప్లాయీని యాడ్ చేస్తాను, డెవలపర్ 3ని యాడ్ చేసుకుంటాను. సో చూడండి క్లియర్గా ఈ ఫంక్షన్స్ కాల్ అవుతాయి. ఫస్ట్ ఇద్దరు ఉన్నారు, మనకు ప్రాజెక్ట్ ర్యామ్ డౌన్ అయింది, ఒకరిని తగ్గించాం, మళ్ళీ మనకు కొత్తగా రిక్వైర్మెంట్ వచ్చింది, ఇంకొకరిని యాడ్ చేసాం. సో ఇలా మనం వాడుకోవచ్చు. పేరెంట్ నుంచి 2 వచ్చినాయి కాబట్టి మీకు కాంప్లికేషన్ ఏమి ఉండదు. సో ఒక చైల్డ్కి మోర్ దాన్ 1 పేరెంట్ ఉన్నప్పుడు ప్రాబ్లం. క్లియర్? సో ఈ రెండు కూడా ఇండిపెండెంట్. సో డెవలపర్ ఇండిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. కాకపోతే ఈ రెండిటికి ఒకళ్ళే పేరెంట్. క్లియర్? సో ఇది హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవును. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ చేస్తే హైబ్రిడ్ అయింది అంతే. సో మీరు ఎలా అయినా కాంబినేషన్ ఫామ్ చేసుకోవచ్చు, ఇలానే ఎగ్జాక్ట్గా చేయాలని రూల్ లేదు. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బికమ్ హైబ్రిడ్. సో ఇది మీరు రాసుకోండి మీ నీడ్ని బట్టి. ఇన్ కేస్ మీకు ఎంప్లాయీ నుంచి ఇదంతా కావాలనుకుంటే ఎలా అయినా రాసుకోవచ్చు. యు వాంట్ మీ టు షో, ఐ విల్ షో. మీరు రాయగలుగుతారని నా అభిప్రాయం. సో నేను కోడ్ షేర్ చేస్తాను, హైబ్రిడ్ కూడా చేయండి. సో మనం ఏం కవర్ చేసామంటే ఇది అయిపోయింది, క్లాస్ ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్లు అయిపోయింది, స్టాటిక్ వేరియబుల్స్ మెథడ్స్ అయిపోయినాయి, ఇన్హెరిటెన్స్ మొత్తం అయిపోయింది. ఈజీ యాజ్ ఏ రిలేషన్షిప్ మిగిలింది, అదొకటి పాలిమార్ఫిజం చెప్తాను రేపు.